యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి, కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. అందరూ ముందు ఎదగండి. అనుకున్న వాళ్ళందరూ అనుకుంటారు, కానీ కొంచెం ముందుకు వచ్చేయండి. వెనక అయిపోతున్నారండి. వెనకబడకూడదు. క్రైస్తవులు వెనకబడకూడదు. ఒక అడుగు ముందుకేయాలి, ఒక్క నిమిషం ముందే రావాలి. ఇలాంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. బాబు, అందరికంటే ముందే ఉండాలి, అందరికంటే ముందే రావాలి అని బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయండి. ఇవన్నీ ప్రియులారా, దేవుని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఒక్కొక్కసారి కోప్పడతాడు కదండి. ఒక్కొక్కసారి దేవుడు తన కోపాన్ని చల్లార్చుకుంటాడు. ఏమండి, దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి తన కోపాన్ని కనపరుస్తాడు, తర్వాత తన కోపాన్ని చల్లార్చుకుంటాడు. అది ఎలా? కోపపడ్డ వ్యక్తికి, ఏమండి, ఉదాహరణకి నేనే కోపడ్డాను మీ మీద. నేను కోపడినప్పుడు మీరు నా కోపాన్ని చల్లార్చాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి బాబు? నేనే కోపడ్డాను మీ మీద, నా కోపాన్ని చల్లార్చాలంటే మీరేం చేయాలా? సరే, నా కోపాన్ని పక్కన పెట్టండి. దేవుడే కోపగించుకున్నాడు. దేవుడే కోపగించుకున్నాడు. మరి దేవుని కోపాన్ని చల్లార్చాలి. చల్లార్చాలి. మరి చల్లార్చాలంటే మనం ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. అదేనా? బైబిల్ గ్రంథములో చక్కగా రాసి ఉందండి. దేవుడు కోపము నిరంతరము నిలిచుండేది కాదు, క్షణమాత్రమే. కానీ ఆ క్షణమాత్రములో ఆయన కోపము ఎక్కడ తగులుకుంటుందో అక్కడ ఉందా నష్టం, ఇబ్బంది, కష్టం. అదిగో ఆ కోపము రాకుండా మనుషులుగా లేక విశ్వాసులుగా మనము ఏం చేద్దాం? యెషయా గ్రంథములో 12వ అధ్యాయము మొదట వచనం నుంచి చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. ఆ దినమున మీరు ఇలాగు అందురు, యెహోవా నీవు నా మీద కోపపడి ఉన్నావు. నీవు నా మీద కోపడి ఉన్నావు. నీవు నా మీద కోపపడి ఉన్నావు అంటున్నాడు. ఆయన పాయింట్ అర్థం చేసుకోండి. ఒక మనుష్యుడు దేవుని దృష్టిలో ఒకవేళ నేరస్తుడా, ఒకవేళ ఏమైనా తప్పిదం చేశాడా, లేక ఏదైనా పొరపాటు చేశాడా? ఎందుకు దేవుడు కోపగించుకున్నాడు? ఎందుకు దేవుడు కోపగించుకున్నాడు అని మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, దేవా యెహోవా నీవే నా మీద కోపపడితివి, కోపగించుకున్నావు. అయ్యో, నీ కోపానికి నేను గురైపోవలసిందేనా? నీ కోపాన్ని నేను తట్టుకోలేను ప్రభువా. వెంటనే ఆ మనుష్యుడు అనుకుంటున్న మాట చూడండి, నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా?
అక్కడ ఉన్న 2 మాటలండి చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుని బిడ్డలారా. ఒకటి, దేవుడు కోపగించుకున్నాడంట. అయితే ఈ విశ్వాసి లేక ఈ మనుషుడు ఏం చేయాలనుకున్నాడంట? దేవుణ్ణి స్తుతించాలనుకున్నాడంట. ఎంత కోపగొట్టుడైనా చూడండి, ఆ కోపం గల మనిషికి మనము లోబడితే ఆయన కోపం ఏమైపోద్ది? చల్లారిపోద్ది. చల్లారిపోయి తర్వాత ఏమంటాడు? సరే బాబు, ఏదో నేను కోపడ్డా నీ మీద, నువ్వు లోబడ్డావు, ఇక మీదట నేను ఎన్నడూ కోపపడను అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకు మనము మన దేవునికి, మన తండ్రికి ఏమండి కావలసిన వారు. అందుకు అప్పుడప్పుడు దేవుడు ఎప్పుడు కోపడతాడంటే, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దేవుని ఎదుట, ఏదైనా చిన్న తప్పిదము చేస్తే దేవుని ఎదుట, అప్పుడు దేవుడు మనల్ని కోపగిస్తాడు కదండి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ అన్నవారు ఉన్నారు కదండి, ఉన్నారు. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు, దేవునికి ప్రజలు. దేవునిని ఎక్కువగా స్తుతించే బిడ్డలవాడు, ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించేవారు. అలా ఆరాధించినంత కాలము దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే వచ్చాడు, దీవిస్తూనే వచ్చాడు ఏమండి. కానీ కొన్ని సందర్భాలలో దేవుణ్ణి స్తుతించటము, ఆరాధించటము కొంచెం నిర్లక్ష్యం పెట్టేవారు ఇశ్రాయేలీలు. నిర్లక్ష్యం పెట్టినప్పుడల్లా దేవుడు వారి మీద కోపగించుకునేవాడు. ఏంటి, నా ప్రజలు, నా బిడ్డలు, నా పిల్లలు నన్ను ఎప్పుడూ స్తుతించవలసిన వారు ఎందుకని వీళ్ళు కొంత అశ్రద్ధగా, నిర్లక్ష్యముగా ఉంటున్నారు, ఏమిటి లేక ఆలోచన విధానము అని దేవుడు వారిని చూసినప్పుడల్లా ఆ స్తుతించడం వారు మానేస్తే వారి మీదకు దేవుడికి కోపం వచ్చేసింది ఏమండి. ఉదాహరణకు అదే మాట చూద్దాము. నిర్గమకాండము చూడండి, 3వ అధ్యాయము 7వ వచనంలో చదవండి ఒకసారి. యెహోవా ఇట్లనెను, నా ప్రజల బాధను నేను చూశాను బట్టి. చూసారా, ఇశ్రాయేలు అందరూ ఎక్కడున్నారు? అప్పుడు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. అయితే ఆ ప్రజలు ఏం చేసేవారంట? యెహోవాకు మొరపెట్టేవారు, లేక దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవారు. ఆ దేవుడు అనుకున్నాడంట, నా ప్రజలందరినీ, నా బిడ్డలందరినీ నేను విడిపించాలి, నేను దిగి వెళ్తాను అనుకున్నాడంట దేవుడు. వెంటనే అక్కడ ఒక మనిషిని పుట్టించాడు, మోసే లాంటి వ్యక్తిని తయారు చేశాడు, మోసేకు నాయకత్వం అప్పగించాడు. మోసేకు దేవుడు తోడుండి మోసే ద్వారాగా దేవుడు కొన్ని కార్యాలు ఐగుప్తు దేశంలో చేశాడు. అలాగా 10 కార్యాల ద్వారాగా ఆ ఫరో చక్రవర్తి ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఏమనుకున్నాడంటే, ఇక ఇలాగ ఉంటే నా దేశంలో నా ప్రజలు నష్టపోతారు, ఇక నష్టపోకూడదు అని ఇక ఇశ్రాయేలు ప్రజలను పంపించేయాలా, ఇశ్రాయేలు ప్రజలను పట్టుకోకూడదు, ఇశ్రాయేలు ప్రజలను బంధించకూడదు అనుకున్నాడు ఫరో చక్రవర్తి. ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకెళ్ళిపోవాలని మోసేకి చెప్పేశాడు, బయటికి తీసుకొచ్చేసాడు. గమనించండి. అలాగా వచ్చేసిన వారందరికీ ప్రయాణం ఒకటి ఉంది ముందు. ఎలాంటి ప్రయాణం ఉంది? వీరందరూ ఇన్నాళ్ళు కష్టపడి శ్రమపడి పనులు చేసి అలసిపోయారని వారికి ఒక క్షేమకరమైన దేశము, మేలైన ప్రాంతము,
ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండే ప్రదేశానికి ఈ ప్రజల్ని నడిపించాలని దేవుడు అనుకొని మోసే నాయకత్వంలో నడిచెళ్తున్నారు. అలా నడిచెళ్తున్న సమయంలో ఒక ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మన వాటర్ లాంటి సముద్రము అడ్డొచ్చింది. ప్రయాణం అలాగే సాగాల. మరి సముద్రం అడ్డొస్తే దారి లేదు ఎలాగని ప్రజలందరూ చాలా చాలా ఆందోళన పడుతున్నారండి. కలవరపడిపోతున్నాడు. ఏంట్రా బాబు, ఐగుప్తు దేశంలో ఉండిపోయినా బాగున్ను, ఏ కూలనాలో చేసుకొని ఏమండి బ్రతికే వారము, ఇదేంట్రా బాబు ఇప్పుడు సముద్రం అడ్డు వచ్చేసింది, దారి లేదు మనకి, ఎలాగా 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 అని అల్లాడిపోతూ ఉంటే అప్పుడు మోసే దేవునికి చెప్పాడు. మోసే అన్న అతను దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు మోసేతోను, మోసే నీ చేతిలో ఉన్న కర్ర అలా సముద్రం వైపు చాపు అన్నాడు. దేవుడు చెప్పినట్లుగా మోసే ఆ కర్రని అలా చాపగా సముద్రము 2 పాయలు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతవరకు బాగానే ఉంది. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. సముద్రము 2 పాయలు అయింది. జనమంతా అవతలకు వెళ్ళిపోయారు. ఇక అవతల నుంచి ఇక సముద్రాలు లేవు, ఇంకా అరణ్యాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ఏమండి ఆ అడవుల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసుకుని వెళ్తున్నాడు. ఆ మాట మీరు చదువుతారా ఒకసారి చూడండి. 13వ అధ్యాయము 21వ వచనం నిర్గమకాండములోనే, నిర్గమకాండము 13వ అధ్యాయము. అయ్యా వారు పగలి రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని, దేవునికి స్తోత్రం, నడిపిస్తున్నాడు దేవుడండి. ప్రియులారా గమనించాలి, మనం కూడా గమనించాలి. అంటే దేవుణ్ణి ఎంతగా స్తుతించటము నువ్వు అలవర్చుకుంటావో అంతా నీకు మేలులే, అంతా నీకు దీవెనలే. అంటే ఎక్కువగా మన దేవుణ్ణి, మన తండ్రిని స్తుతించటము, ఆరాధించటం అన్నది మనము ఎక్కువగా బాధ్యత తీసుకుంటూ ఉండాలి. ఇదిగో చూడండి, ఇశ్రాయేలు అన్నవారు దేవుని ప్రజలే. వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు కదా. ఇక ఎర్ర సముద్రం దాటించిన దేవుడు నడిపిస్తున్నాడు. నడుస్తూ ఉన్న ప్రజలకి ఆకలేసినప్పుడు ఆహారం పెడుతున్నాడు. వారికి ఏది అవసరం అంటే అది దేవుడు వారికి సమయానికి సిద్ధపరుస్తున్నాడు. అలాగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, నా ప్రజలైన ఇశ్రాయేలుకు ఒక నిబంధన తయారు చేయాలి అని మోసే గారిని సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. చూసారా, సీనాయి పర్వతం మీదకి మోసే గారు వెళితే ఇక దేవుడును మోసే గారును మాట్లాడుకునే సందర్భం అక్కడ. అంటే దేవుడు 10 ఆజ్ఞలు, వాక్యాలు రాసి మోసే గారికి ఇవ్వాలని, ఆ మోసే గారు తీసుకొచ్చి ఇంకా ప్రజలకి వాక్యం నేర్పించాలని దేవుని యొక్క ఆలోచన. ఆ పని మీద మోసేను దేవుడు పిలిచాడు. మోసే గారు వీళ్ళు వదిలి పైకి వెళ్ళాడు, సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి 40 రోజుల దాకా దిగి రాలేదు మోసే గారు. ఇది చరిత్ర, వినాలి మీరందరూ దేవుని బిడ్డలారా. 40 రోజులు మోసే గారు ఆ పర్వతం మీద నుంచి కిందకు దిగి రాలేదు. ఆలోచించండి. అలా కొన్ని దినాలు అక్కడ ఉండిపోతే ఇక కిందున్న ప్రజలు ఏమైపోయారో తెలుసండి. అరే, ఐగుప్తులో మళ్ళీ విడిపించాడు దేవుడు, ఎర్ర సముద్రము దాటించాడు దేవుడు, ఈ త్రోవలలో మనకు తోడుగా వస్తున్నాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలము మనం అందరం సుఖముగా, ఏ కష్టం పడకుండా, ఏ ఇబ్బంది పడకుండా మనల్ని పోషించాడు దేవుడు అనే సంగతులన్నీ మర్చిపోయారండి. వెంటనే మర్చిపోయి ఏం చేస్తున్నారు వాళ్ళు? తమ నచ్చినట్లుగా, తమకు ఇష్టమైనట్లుగా వారు ఏదేదో మాట్లాడుకుంటూ ఏ కార్యాలు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు చూశాడు వారిని. చూస్తే ఒక్కరు కూడా ప్రార్థన చేయట్లేదు,
ఒకరు కూడా నన్ను స్తుతించట్లేదు, ఒకరు కూడా నన్ను ఆరాధించట్లేదు అని దేవునికి చాలా చాలా కోపం వచ్చేసిందండి. ఇన్ని కార్యములు చేసి, ఇన్ని పనులు చేసి, ఇంతగా నేను నడిపిస్తూ ఉంటే ఈ ప్రజలేంటి ఇలా తయారయ్యారు అని మోసే గారితో చెప్తున్నాడు. మోసే, ఏంటి ప్రజలు ఇలా తయారైపోయారు? అప్పుడే ఒక ప్రార్థన లేదు, ఒక ఆరాధన లేదు, ఒక స్తుతి లేదు. వారు ఇష్టం వచ్చినట్టుగా ఘోరమైన పనులు చేసుకున్నారేంటి? వాళ్ళు పాపమని చూడకుండా, అక్రమని చూడకుండా వారు అన్యాయంగా ప్రవర్తనలు చేస్తున్నారేంటి అని దేవుడు ఏమండి వారిని చూసి చాలా బాధపడి మోసేతో చెప్పాడు. మోసే కూడా చూశాడు. చూస్తే మోసేకు కూడా కోపం వచ్చింది. మోసేకు కూడా కోపం వచ్చిందండి. కోపం వస్తే మోసే గారేమో, అయ్యా తెలుసు తెలియనగో వారు తప్పు చేస్తుంటే క్షమించు అంటున్నాడు మోసే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను క్షమించనిక. ఎవరిని క్షమించాలి నేను? ఏమండి, నన్ను ఎరగని వారు ఉంటే, నన్ను తెలుసుకోలేని వారు ఉంటే, వారు తప్పు చేస్తే, వారు పాపం చేస్తే వాళ్ళంటి వారిని క్షమిస్తాను. వీరు నన్ను తెలుసుకున్నవారు, వీరు నన్ను ఎరిగిన వారు, ఇదేంటి ఇలా దుర్మార్గ పనులు చేస్తున్నారని దేవుడికి కోపం వచ్చేసిందండి. ప్రియులారా, దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడమ్మా? శిక్షిస్తాడా? దీవిస్తాడా? శిక్షిస్తాడు. దేవునికి కోపము పుట్టించకూడదండి. మన పనులు, మన కార్యక్రమాల వల్ల దేవుని మనస్సును బాధ పెట్టకూడదండి. అలా బాధ పెట్టినట్లయితే చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇదిగో ఇశ్రాయేలులే, తన ప్రజలే, దేవుని బిడ్డలే, దేవునికి చెందిన వారే అయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించకపోవటం వలన, దేవుణ్ణి ఆరాధించకపోవటం వలన, దేవుని మహిమపరచకపోవటం వలన దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని ఏమండి తాపకరమైన సర్పములు పంపించాడు వాళ్ళ మధ్యలో. ఎలాంటి పంపించాడు? సర్పాలు, పాములు దేవుడు పంపించాడు. మరి అన్ని పాములు ఎక్కడున్నాయి? మరి ఆ అడవిలోని, అరణ్యంలోని ఆ పాములు వచ్చి ఒక్కొక్కరిని కాటేస్తున్నాయి. కాటేస్తా ఉంటే అందరూ ఏమైపోతున్నారు? చనిపోతున్నారండి. అంటే దేవుని యొక్క కోపము శిక్షిస్తే ఇలా ఉంటుంది, దేవుడు దీవించాలి, ఆశించాలనుకుంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంది? ఐగుప్తులో నుంచి విడిపించాడు దేవుడు కదా. మరి ఆ ప్రజల్ని అరణ్యములో ఎందుకు చంపేశాడు? కోపం. దేవుని బిడ్డలారా, దేవుని కోపము లోపల ఉంటుంది, కానీ ఆ కోపము బయటికి రాకుండా మనం ఏం చేయాలి? ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, నిత్యము స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? ఎప్పుడు స్తుతించాలి అంటే, దేవుడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని, ఒక ప్రత్యేకమైన స్థలమును, ఒక ప్రత్యేకమైన ఏమండి సంగముగా కూడుకొని దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. ఇది ఏమండి ఇప్పుడు అందరూ ఎలా వచ్చాము ఇక్కడికి? ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి స్తుతించాలని, అది దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి ఘనపరచాలని, దేవుణ్ణి మహిమపరచాలని నీవు, నేను, మనమందరము కూడా వచ్చాము. కాబట్టి ఆ దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో చాలా ఏమండి నష్టపోయారండి. సుమారు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు, బయటికి వచ్చినప్పుడు 6 లక్షల మంది అలా 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 పుట్టుగా 30 లక్షల మంది అయ్యారు. ఈ 30 లక్షల మందిలో ఏమండి 6 గోత్రాలు, 12 గోత్రాల వారు, యాకోబు కొడుకులకి 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారు ఏమయ్యారో తెలుసండి? ఏమండి 11 గోత్రాల వారు చనిపోయారు అరణ్యంలోనే. ఒక గోత్రమే, అది యూదా గోత్రము. మోసే గారి నాయకత్వంలో నాశనం అయిపోయారు అందరూ. యెహోషువ నాయకత్వంలోని యూదా గోత్రం వారు కానా దేశానికి
వెళ్ళారనుకో. అంటే ఈ యూదా గోత్రం ఒకటే దేవుని స్తుతించే గోత్రము. అందుకే యేసు ప్రభువారు యూదా గోత్రంలోనే పుట్టాడు. అంటే యూదా గోత్రం అంటే స్తుతి, యూదులనగా స్తుతి. సర్వశక్తి గల దేవుణ్ణి స్తుతించటానికి వారు నియమించబడ్డారు. అలాగే మనము కూడా ఈ దినాల్లో ఏం చేద్దాం? ఎక్కువగా స్తుతిద్దాం. స్తుతించుట వలన నీకు వచ్చే లాభాలు, నీకు వచ్చే మేలులు ఈ వాక్యంలో ఉన్నాయి, చూపిస్తాం. ఏమండి? బైబిల్ గ్రంథం ఉంది మనకి. అదే యెషయా గ్రంథములో ఇప్పుడు మీరు చదివిన 2 మాటలు కింద ఏమన్నాడండి? ఇదిగో దేవుడు, దేవునికి స్తోత్రం, భయపడక నమ్ముకొని ఉన్నాను, బలపడతాను. ఎందుకు? ఆ దేవుడు కరుణించగలవాడు, దీవించగలవాడు, ఆదరించగలవాడు, ఆశీర్వదించేవాడు. ఏమండి? ఏదైనా నాకు సహాయము చేయగలవాడు. అందుకే మనం ఎక్కువగా దేవుణ్ణి ఏం చేద్దాం? స్తుతించడం మానకూడదు. స్తుతి ఏమండి? భక్తులకు ఏంటంట? శోభస్కరం అంటే అలంకరణ. స్తుతించటం అన్నది భక్తులకి ఏంటంటది? అలంకరణ. అంటే ఇప్పుడు ఉదాహరణకేనండి, దేవాలయంకి రావటానికి మనం ఎంత శుభ్రంగా వచ్చామా లేదా? మనకున్న మంచి దుస్తులు వేసుకొచ్చామా? అది అలంకరణ అంటారు దాన్ని. అంటే భక్తులు కూడా దేవుని స్తుతించడం కూడా అదొక అలంకరణ, అదొక ఆభరణము, అదొక బంగారము, ఏమంటే అదొక రత్నము, అదొక విలువైన వస్తువు. దేవుని ఆరాధించటము, దేవుని స్తుతించటము, దేవుని ఎక్కువగా ఘనపరచటము మనకి ఎంతైనా ఆశీర్వాదమే. ఏమండి? ఆ 12వ అధ్యాయములో 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం, యెహోవానే స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ 2 మాటలు చదివింది కదమ్మా. ఇప్పుడు ఉదాహరణకి స్తుతించేవారెవరనొచ్చు? మీరు కదా. ఇప్పుడు ఆయన వాక్యమును ప్రకటించేది ఎవరనొచ్చు? నేను కదండి. అంటే మీరు నేను కలిసి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని స్తుతించాలి, దేవుని వాక్యమును ప్రకటించాలి. ఆ పని జరుగుతుందా? జరుగుతుంది. అలాగా చేసేవారికి, అలాగా స్తుతించేవారికి, అలాగా ఘనపరిచేవారికి ఏమిటి దేవుడిచ్చే ఫలాలు? ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు మేలు కావాలి కదా, మనకు దీవెన రావాలి కదా. మరి నువ్వు చేసినది ఏంటి అంటే స్తుతించటము, నువ్వు చేసినది ఏమిటంటే ప్రకటించటము, నువ్వు నేను మనందరం కలిసి చేసేది ఏంటంటే ఘనపరచటము. మరి అలా ఘనపరిచే నాకు, నీకు, స్తుతించే నీకు, నాకు దేవుడిచ్చే ఫలం ఏంటి? అది కీర్తన గ్రంథము 128వ కీర్తనలో ఉంది కదా. మనం ప్రతిసారి చదివే వాక్యం అనుకుందాం. ఏమండి? యెహోవా తన మార్గములందు నడిచేవారు ధన్యులు. అది సంగతి. ఏం సంగతి అంటే అది నిశ్చయముగా నీ చేతులతో కష్టపడుతున్నావు కదా, కష్టార్జితమును అనుభవిస్తావు. ధన్యుడువు నీవు, నీకే మేలు. అందరికీ మేలు అంటే కాదు. ఎంతమందికి మేలంటే ఆయనను స్తుతించే నీకే మేలు, ఆయనను ఆరాధించే నీకే మేలు. అమ్మా, మనకే మేలు. మనం అందుకే దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉన్నాం. ఎన్ని పనులున్నా అన్ని వదిలిపెట్టి, ఏమండి, ఇల్లు వాకులను కూడా విడిచిపెట్టి దేవాలయమునకు వెళ్ళాలి, దేవుని స్తుతించాలి అనే ఆలోచన, అది నీకు ఆశీర్వాదమే, అది నీకు దీవెనే, అది నీకు ఫలమే.
ఏమండి? ఇలాగా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న ప్రజలకి మేలు జరగాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. మనం మేలు పొందేవారమే కానీ కీడు పొందేవారం కాదు. మేలు పొందినట్లుగా మనము మహిమగల దేవుని వైపు ఏం చేయాలా? చూస్తూ ఉండాలి. దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఇదిగో చూడండి, ఆయన త్రోవలు నడుస్తున్నారు, లేక ఆయన మాటలు వింటున్నారు, లేక ఆయన దేవుని స్తుతిస్తున్నారు. అట్టి వారి యొక్క చేతుల కష్టార్జిత ఏం చేస్తుందంట? అనుభవిస్తాం. అది వృధాగా పాడైపోదు. అది ఎవరు అపహరించరు, ఎవరు ఎత్తుకెళ్ళిపోరు. అది నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము దాన్ని అనుభవించటానికి దేవుడే ద్వారాలు తెరుస్తున్నాడు. దేవుడు మేలు చేసేవాడు. మనుషులకి దేవుడు ఎప్పుడు మేలు చేయాలని ఆలోచిస్తాడు. కానీ మనుషులే కొన్ని సందర్భాలలో దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించడం వలన, దేవునికి అయిష్టము ఏమంటే పనులు చేయటం వలన అనేకులు ఇబ్బందులు పడుతున్నారు. అలా కాదు దేవుని బిడ్డలారా, మనం మేలు పొందాలి, సుఖంగా బ్రతకాలి. ఈ భూలోకములో జీవించినంత కాలము ఏది కొరత రాకూడదు, లోటు ఉండకూడదు. అంటే నువ్వు ఎక్కువగా దేవుణ్ణే స్తుతించటం అలవర్చుకుందాం. ఎక్కువగా ఎన్ని మార్లైనా, ఎన్నిసార్లైనా దేవునికి స్తోత్రము స్తోత్రమని చెప్పడానికి ఏమాత్రం అని వెనకాడకూడదు. ఏమాత్రమును వెనకాడకూడదు. ఏమంటే బైబిల్లో ఒక ఆయన దావీదు అన్న అతను దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవాడని రాసింది బైబిల్. 150 ఏమంటే అధ్యాయాలు ఒక పుస్తకం. దాంట్లో సుమారు ఏమండి 150 అధ్యాయాల పుస్తకంలో కనీసం లేదన్నా 120, 130 పాటలు ఆయనే పాడాడు. దేవునికి స్తోత్ర. కొన్ని పాటలే మోసే లాంటి వారు, కొంతమంది అభిరామి లాంటి వాళ్ళు పాడారు. కానీ ఎక్కువగా దేవుని స్తుతించటంలో దావీదు పెద్ద నమ్మకస్తుడుగా కనబడుతున్నాడు. అందుకే దావీదు ఎంత పేదరికంలో ఉన్నా, ఏమండి ఎంత అరణ్య మార్గాల్లో ఉన్నా ఆ వ్యక్తిని దేవుడు చూసి పిలిపించాడు. దావీదు రా ఇంటికి అన్నట్లుగా పిలిపించాడు దేవుడు. వచ్చిన వాడిని అంటాడు, అభిషేకించు సమూయేలు దావీదుని అంటున్నాడు. అంటే ఏం చేశాడు దావీదు అంటే దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాడు. ఏమండి 150వ కీర్తన ఒక్కసారి చదువుతారా? ఎలాగుందో ఆయన స్తుతి చూద్దాం. యెహోవాను స్తుతించుడి. అంతే, ఆ అధ్యాయం అంతా స్తుతి 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 అనే ఉంది. ఎవరిదా కీర్తన అంటే దావీదే, దావీదు గారి కీర్తన అది. ఆ కీర్తన అంతా స్తుతి స్తుతి స్తుతి. ఎక్కడ స్తుతించమంటున్నాడు ఆయన? ఆయన పరిశుద్ధ ఆలయములో, ఆయన పరిశుద్ధ ఆలయములో స్తుతించాలి. అలా స్తుతించే దినం ఏ రోజు? విశ్రాంతి దినము లేక ఆదివారమే. చాలామంది ఆదివారానికి కూడా అపహరిస్తున్నారు. అంటే ఆదివారాన్ని కూడా దొంగతనం చేస్తున్నారు అనొచ్చు కదా. ఆదివారం కూడా అంటే ఆరాధించలేనప్పుడు ఆదివారం ఏం చేసినట్టు? మనం దొంగిలించినట్లే. దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు అంటారా బాబు? దొరుకుతాడు. దొంగ దొరికితే శిక్షలు ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి కదా. ఆదివారం అన్న దాన్ని దొంగిలించకూడదు ఎవరు. ఇప్పుడే కాదు ఎక్కడైనా సరే, నువ్వు ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఆదివారం కంపల్సరిగా మనం ఏం చేయాలా? దేవుణ్ణే స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు అలాగా చేసుకోవాలంటే, అలా ఎక్కువగా దేవుని స్తుతించే వారు అందరూ గొప్పగా దీవించబడ్డారండి బైబిల్ చరిత్రలో. ఎంత ఎక్కువగా స్తుతిస్తావో అంతా నీకు వస్తూ ఉంటుంది దేవుని వద్ద దీవెనలు. ఏది లోటు ఉండదు నీకు, ఏది లోటు రానివ్వడు దేవుడు. నీకు ఏదో మూల నుంచి, ఏదో దిక్కు నుంచి, ఏదో పక్క నుంచి నీ కొరకు సమృద్ధి వస్తానే ఉంటుంది నీ ఇంటికి. అది నీ బిడ్డల ద్వారా కావచ్చు, లేక నువ్వు చేసే వ్యాపారం ద్వారా కావచ్చు, లేక నువ్వు చేసే పని ద్వారా కావచ్చు,
నీ ఇంటికి సర్వ సమృద్ధిని పంపిస్తానే ఉంటాడు. చాలామంది దేవుని అంటే చాలా ఇష్టముగా ఉండే బిడ్డలు ఉన్నాం మన సంఘంలో. దేవుని కొరకు ఏమండి, దేవుని కొరకు ఏదైనా నేను చేస్తాను, దేవుని నిమిత్తము నేను ఏదైనా ఇస్తాను అన్నట్లుగా మన సంఘంలో చాలా మంది బిడ్డలు ఉన్నారని ఏమండి దేవుడు తన వాక్యం ద్వారాగా మనకు తెలియజేస్తున్నాడు. అందుకని స్తుతించిన వారిని దేవుడు అత్యధికముగా దీవిస్తున్నాడు. ఏమండి, ఇద్దరు భార్య భర్తలు లూకాసు వార్తలో ఉంటారు కదండి. జకరియా, ఎలిషాబెత్ అన్న వీళ్ళిద్దరు భార్య భర్తలు. వీళ్ళు భార్య భర్తలు ఏం పని పెట్టుకునేవారు ఇంటి అంటే వీళ్ళు? ఏమండి, దేవుని ఆలయములో దేవుని సన్ముఖమందు దేవుని పని చేస్తూ దీవిస్తున్నారు. దేవుని పని చేస్తూ జీవిస్తున్నారు. అలాగా జీవిస్తున్న వారికి దేవుడు ఒకరోజు ఎవరిని పంపించాడో తెలుసా? గాబ్రియేలు దూతను పంపించాడు. గాబ్రియేలు దూతను పంపించి ఆ దూత ద్వారాగా మాట్లాడించాడు దేవుడు. ఇదిగో ఎలిషాబెత్, జకరియా, మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. అతడు ఎలాంటి వాడు అవుతాడో తెలుసా? అతడు ఎలాంటి వాడంటే గొప్పవాడు. గొప్పవాడంటే ఏమండి, అనేక మంది ప్రజలను దేవుని వైపు త్రిప్పేవాడు. దేవునికి స్తోత్రం. అంటే తల్లిదండ్రులుగా లేక భార్య భర్తలుగా దేవుని ఎక్కువగా స్తుతించటము అలవర్చుకున్నారు. అందుకు వారి బిడ్డల గురించి దేవుడు ఆలోచించాడు. అంటున్నారమ్మా, వారి బిడ్డల గురించి దేవుడు ఆలోచించాడు. ఇలాంటి వారికి ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డ గొప్పవాడైతే ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారు, ఆ కుటుంబం అంతా ఆనందిస్తుంది, వారికి ప్రయోజనకరముగా ఉంటాడు ఆ కుమారుడు అనుకున్నాడు దేవుడు. దేవుడు అనుకొని ఆ బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డ ద్వారాగా అనేకులు ఏమైనంట సంతోషించారు. దేవుని బిడ్డలారా, అనేకులు సంతోషించారు. ఈ కార్యం జరగడానికి ముందు ఏం చేశారు? వాళ్ళు దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవారు, ప్రార్థించేవారు. ఏమండి, ఆలయానికి వచ్చే ప్రజలందరినీ పరామర్శించి వారి యొక్క కష్ట సుఖాల గురించి తెలుసుకొని వారి గురించి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉండేది ఎలిషాబెత్ కూడా, జకరియా కూడా. దేవాలయములో దేవుని సేవ చేస్తూ దేవుని పని చేస్తూ ఏమండి వారి కుటుంబానికి గొప్ప ఆశీర్వాదము, వారు గొప్ప ఆశీర్వదించబడ్డారు. అలాగే దేవుని బిడ్డలారా, మనము కూడా నేటి కాలాన్ని బట్టి, నేడు దినాలను బట్టి మన బిడ్డలు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఎక్కువగా దీవించబడాలి, ఎక్కువగా ఆశీర్వదించబడాలి అంటే నువ్వు నేను మనమందరం ఏం చేద్దాం? ఎక్కువగా దేవుణ్ణి స్తుతించండి. ఏ చిన్న కార్యం జరిగినా, ఏ చిన్న మేలు వచ్చినా దేవునికి నువ్వు ఏం చెప్పాలా? స్తుతులు చెప్పాలా, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా. అలా కృతజ్ఞతలు చెప్పటం వలన దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది ఈ ద్వారా కదండి. దెస్సలోనికి రాసిన పత్రికలో ఉంది కదా, 5వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట మీ విషయములో ఏమండి, ఇలాగ చేసేవారి విషయములో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ఎలా చేసేవారి విషయంలో? ప్రతి విషయములో కృతజ్ఞత స్తుతులు 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 దేవునికి చెందవలసినవి దేవునికి, ఏమండి అందవలసినవి దేవునికి, కావలసినవి దేవునికి పంపిస్తున్నారు. కాబట్టి ఆ దేవుడు ఏమండి
మిమ్మలను చూసి మీ చేసిన స్తుతి స్తోత్రం వల్ల తండ్రి చిత్తము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పొచ్చు దేవుని స్తోత్రం కదా? చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పచ్చు. ఎన్నిసార్లు చెప్తే అంత మంచిదే. మనకి ఎన్నిసార్లు చెప్తే అంత మంచిదే. దేవుడు చేసిన మేలులు ఉన్నాయి చెప్పండి, దేవుడు చేయబోయే కార్యాలు ఉన్నాయి చెప్పచ్చు. అన్నిటికీ మనం ఏం చెప్దాం? స్తోత్రములు చెప్తా ఉంటేనే మనం ఎంతైనా ఆశీర్వదించబడటానికి అవకాశాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుని యొక్క కోపము చల్లారిపోయింది కదా వాళ్ళకి. ఏమ్మా చల్లారిందా లేదా? ఎవరి మీద చల్లారింది? ఎవరి మీద చల్లారింది అంటారు? దేవుని స్తుతించే వారి మీద ఉన్న కోపాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? చల్లారి చేసుకున్నాడు. ఉదాహరణకి నిలివే పట్టణం మీద దేవుని కోపం వచ్చిందా? వచ్చింది. ఆ పట్టణాన్ని ఏం చేయాలనుకున్నాడు దేవుడు? నాశనం చేయాలనుకున్నాడు. అయితే దానికి ముందు ఏం చేశాడంటే ఒక సేవకుడిని ఆ పట్టణానికి పంపించాడు. ఆ గ్రామానికి వెళ్ళిన ఏమండి ఆ సేవకుడు చెప్పేస్తున్నాడు, మొగమాటలు లేకుండా చెప్పేస్తున్నాడు, ఇదిగో నిలివే పట్టణ ప్రజలారా, ఇదిగో ఒక 40 దినాల్లో మీ దేశము నాశనం చేస్తానని, మీ ప్రజలందరినీ కూడా నాశనం అయిపోతారని దేవుడు నాకు చెప్పాడు. ఈ మాట నేను మీకు ప్రకటిస్తున్నానని దేవుడి మాటలు ప్రకటించేశాడు యోనా గారు కదా. అయితే ఈ ప్రకటన ఆలకించిన ఆ దేశస్థులు ఏం చేశారమ్మా? అందరూ రాజులు సైతము, మంత్రులు సైతము, ప్రధానులు సైతము, సామానులు సైతము, స్త్రీలు, పురుషులు, పశువులు, మేకలు, గొర్రెలు అన్ని కూడా ఏమండి ఉపవాసం ఉండి దేవుని నామాన్ని స్తుతించారు. ఎప్పుడైతే ఈ గ్రామస్తులందరూ దేవుని స్తుతించడం అలవర్చుకున్నారో అప్పుడు దేవుని కోపం ఏమైంది? చల్లారిపోయింది. చల్లారిపోయిన దేవుడు ఏం చేయాలనుకున్నాడు వాళ్ళని చెప్పండి? శిక్షించడానికి బదులు అందరినీ రక్షించాడు. దేవుని బిడ్డలారా, మరి అదే దేవుడు కోపడ్డాడు సోదమ గోమర ప్రాంతాల మీద. కోపడ్డాడు. కానీ ఆ ప్రజలకి దేవుని స్తుతించే అలవాటు ఉందా? లేదు. ఇదే మనం కూడా గమనించాలి. సోదమ గోమర ప్రాంతాలు అయితే దేవుని స్తుతించడానికి ఇష్టపడలేదు, పాపాన్ని పెంచుకున్నారు తప్ప దేవుడు ఉన్నాడు పైన, ఆయన చూస్తున్నాడు, నన్ను శిక్షిస్తాడేమో అని భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా అందరూ పాపమే చేస్తున్నారు. మరి ఆ దేశాన్ని దేవుడు ఏం చేశాడమ్మా? కాల్చి బూడిద చేశాడు దేవుడు. మరి అదే ప్రాంతము నిలివే పట్టణం కూడా రక్షించబడింది కదా. అది అంటే ఏం చేస్తే దేవుడు తన కోపాన్ని చల్లార్చుకుంటాడంటే స్తుతించడం మనం చేయాలి కదండి. ఇప్పుడు ఏదైనా గుడిసి కాలిపోతుంది అనుకోండి, మంటలు వచ్చేస్తున్నాయి. ఆ మంటల్ని ఏం చేయాలి? మనం ఆర్పాలంటే ఏం పోయాలా? నీళ్లు పోయాలా. నీళ్లు పోస్తేనే మంటలు ఆగితే కానీ కిరణాలు పోతే అవుతుందా? ఆగదు. అంటే దేవుని కోపం కూడా చల్లార్చడానికి స్తుతే అవసరం. దేవుని యొక్క కోపము, ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే మనమందరము కలిసి దేవుని ఎక్కువగా స్తుతిద్దాం. మన దేవుణ్ణి స్తుతించటము మనం అలవర్చుకుంటే మన బిడ్డలు బాగుంటారు, ఏమంటే మన కుటుంబం బాగుంటుంది. ఒకవేళ ఆర్థిక ఏదైనా సమస్య ఉన్నా సరే దేవుడు దాన్ని కూడా తీరుస్తాడు. ఏమండి తీర్చడమా? తీరుస్తాడు. బైబిల్లో చాలామంది ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు. వారందరూ ఆ ఇబ్బందులు, ఆ బాధలు తీర్చుకోవడానికి ఒక పని చేసేవారు. ఏం చేసేవారు తెలుసా? వారి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయటానికి వారు ఒక నియమం కలిగి ఉండేవారు. వాళ్ళు ఆ ప్రార్థన వల్ల ఆ సమస్య తీరిపోయింది. ఏమండి ఒక దేశంలో ఇబ్బంది ఉంది, కరువు ఉంది,
ఆ దేశంలో ఉన్న ప్రజలకి దేవుడి సేవకుడు ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యాన్ని నమ్మారు వాళ్ళు. ఆ దేశంలో కరువు అంతా పక్కకు పోయింది. ఏమండి, ఒక ఇంట్లో అప్పులు ఉన్నాయి, అప్పుల బాధతో బాధపడుతుంది. ఆ అమ్మాయి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు ఆలకించి తన అప్పులను తీర్చేసుకుంది. అంటే ఇలాంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇళ్లలో, గృహాల్లో ఉండొచ్చు. కానీ ఈ అన్నిటినీ తీర్చేది ఎవరు? మన దేవుడు. మన దేవుడు. నీ ఆర్థిక సమస్య అయినా, నీ అనారోగ్య పరిస్థితి అయినా, లేక నీ అప్పుల బాధ అయినా, ఏమిటి, ఇలాంటి అన్నిటినీ తొలగించేది దేవుడు తప్ప మరెవరు లేరండి. మనుషులు ఎవరు తీర్చరు వీటిని. మనుషుల వల్ల ఈ కార్యాలు జరగవు. ఇంకా అప్పులకి పెరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు ఇంకా పెరుగుతూ ఉంటాయి తప్ప మనుషుల వల్ల అయితే నీకు సహాయం లేదు, లేదు, లేదు. అందుకే బైబిల్ ఏం చెప్పింది? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయిద్దాం. నీ ఆపద ఏదైనా, నీ కష్టం ఎంతైనా యెహోవా మీద పెట్టేయి, ఆయనే చూసుకుంటాడు. ఆయన చూసుకునే దేవుడు. నీకు ఏం చేయాలో ఆలోచించే దేవుడు. నీకు ఏమి ఇవ్వాలో ఏమండి ఆలోచించే దేవుడు. నీకు ఎంత ఆహారం పెట్టాలో, ఎంత ధనం ఇవ్వాలో ఆయన ఆలోచించే దేవుడు. నీ గురించి క్షణము కూడా తీరిక లేకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆలోచిస్తున్నాడమ్మా. ఆలోచించలేదా? ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచించాడా లేదా? వాళ్ళు విడిపించాలి, వాళ్ళు నడిపించాలి, అరణ్యములో మన్నాహారం పెట్టాలి. ఇవన్నీ దేవుడి ఆలోచనలేనా? దేవుడి ఆలోచనలే. దేవుని ఆలోచనే ఆ ప్రజలకు ఆనాడు మేలు జరిగింది. ఇప్పుడు కూడా దేవుడు నా గురించి ఆలోచించబెట్టే ఇదంతా చూస్తున్నాను ఈరోజు. ఏం బాబు, లేకపోతే నాకెవరు ఇస్తారు? నాకెక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి. దేవుడి కదా ఆలోచన. దేవుడు ఆలోచించాడు. ఇదిగోరా నీ భవిష్యత్తు ఇలా ఉంటుందిరా అన్నాడు. దేవుడు అంతా చూపిస్తున్నాడు ఈరోజు. మరి చూస్తున్నాను, నేనేం చేయాలి? దేవుడిని స్తుతించాలా లేదా? స్తుతిస్తాను, ఎక్కువగా స్తుతిస్తాను. నేను ఇంట్లో ఉన్న దేవుని స్తుతిస్తూ ఉంటాను, మనసులో అనుకుంటూ ఉంటాను. బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు ప్రభా నడుస్తున్నాను, ఏ ఇంటికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో నువ్వే నన్ను మరుగు చేసి మాట్లాడాలని నేను మనసులో ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, స్తుతించడం అన్నది మంచిది. స్తుతించడం అన్నది శ్రేయస్కరం అన్నది. స్తుతించడం అన్నది దేవుని చిత్తమును నెరవేర్చడం అన్నది. అందుకు నువ్వైనా నేనైనా ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. పనులు చెప్పుడు ఉండే, పనులు చేతులు చేస్తాయి, కాళ్ళు నడుస్తూ ఉంటాయి, కళ్ళు చూస్తూ ఉంటాయి. అవునా బాబు? కళ్ళు చూస్తూ ఉంటాయి, చేతులు పని చేస్తూ ఉంటాయి, కాళ్ళు నడుస్తూ ఉంటాయి. నోరేం చేస్తుంది? నోరేం చేస్తుందండి? దానికి ఏ పని లేదు. మనం పెడితే తింటుంది, అంతే, నవ్వులుతుంది. అంతేనా దాని పని? మనం ఏదైనా చేతి పెడితే నవ్వులుతుంది, లేకపోతే మౌనంగా కూర్చుంటుంది. అందుకని ఆ నోటితో ఏం చేయాలి మనము? అదే దేవునికి ఎల్లప్పుడూ వెళ్ళిపోవాలా. స్తుతి అంటే స్తుతించేది నోరు కాబట్టి ఆ నోటికి కూడా పని చెప్పండి. నువ్వు నోరా ఎక్కువగా స్తుతించు దేవుని అంటా ఉండండి. చేతులుంటే పని చేసుకోమని చెప్పండి, కాళ్ళుంటే నడనని చెప్పండి. నోటికి మాత్రము దేవుణ్ణి ఎక్కువగా స్తుతించటము నేర్పించండి. నోరుకి పని చెప్పండి, దాన్ని ఖాళీగా ఉంచకండి. ఏం చేతులు పని చేస్తున్నప్పుడు నోరు పని చేయకూడదా? చేయొచ్చు. అంటే నోరు ఏం చేయాలి? స్తుతించటమే. అది ఎక్కడ చూడండి. దేవుని స్తుతించే వారిని దేవుడు ఏం చేస్తాడో ఒక్కసారి ఈ వాక్యాన్ని చూడండి. 52వ కీర్తనలో 52వ కీర్తన 8వ వచనం చదువుతాను ఒకసారి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ప్రియులారా, పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని భక్తుడు చెప్తున్నాడంటే ఏంటి దాని సారాంశము? దాని సారాంశం ఏంటండి? ఒలివ చెట్టులాగా ఉన్నాను అంటున్నాడు కదా. ఒలివ చెట్టు ఎలాగా ఉంది భూమి మీద? ఆలోచించారా? సజీవంగా ఉంది.
ఒలివ చెట్టు గురించి మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్ళండి. ఒకసారి బాబు, ఒలివ చెట్టు గురించి మనకు తెలియాలి కదా. మరి ఆ చెట్టు యొక్క స్థితి ఏంటి, ఆ చెట్టు యొక్క గుణం ఏంటి అని మనం ఆలోచిస్తే, నోవాహు కాలంలో ప్రపంచమంతా జలప్రళయం వచ్చింది కదండి. వచ్చిందా లేదా? వచ్చింది. వచ్చినప్పుడు జలప్రళయము భూమిని కప్పేసింది. అంటే నీళ్లు నిండిపోయి, కొండలు మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయాయి, భూమి మీద పుట్టిన ప్రతి చెట్టు కూడా మునిగిపోయి ఏమైపోయిందో తెలుసా? ఆ నీళ్లు ఓట వలన ప్రతి చెట్టు చనిపోయింది, ప్రతి చెట్లు కుళ్ళిపోయాయి, అన్ని. తర్వాత నోవాహు అతను ఏం చేశాడంటే, ఓడలో ఉన్న పావురాన్ని బయటకు వదిలాడు. పావురం బయటకు వచ్చిన తర్వాత ఆ పావురం చేసిన పని ఏంటో తెలుసండి? భూమి నిండా నీళ్లున్నాయి, ఎక్కడ వాలటానికి దానికి స్థలం లేదు, ఏ చెట్టు లేదు. అయితే అలా తిరగా ఒక చోట ఏ చెట్టు కనపడిందంటమ్మా? ఒలివ చెట్టు కనపడిందంట. చూసారా? అంటే ఒలివ చెట్టు అన్నది అంత పెద్దది ఉంటుందా? చాలా చిన్నది ఉంటుంది. ఒలివ చెట్టు మరి నీళ్ళల్లో కుళ్ళిపోవాలి కదా, ఓటెక్కి పాడైపోవాలి కదా. ఒలివ మొక్కకి సారాంశము, ఒలివ మొక్కలో ఉన్న శక్తి ఏమండి ఆలోచించాలి మనం. అంటే భూమి మీద ఉన్న మొక్కలన్నీ చచ్చిపోయి, అన్ని రకాల చెట్లు చచ్చిపోయి, కానీ ఒలివ చెట్టు మాత్రమే అలా నీళ్లు కొద్ది ఎగుతూ ఉంటే అప్పుడు ఈ చెట్టు కనబడిందంట. ఈ చెట్టు కనబడబోడికి ఆ పావురము ఆ చెట్టు మీద వాలి ఏమండి దాని యొక్క ఆకు ఒకటి తంపుకొని తీసుకొని మళ్ళా తన యజమానుడైన నోవాహు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నోవాహు గారు కూడా ఈ పావురాన్ని పట్టుకొని చూస్తే దాని నోటిన ఒలివ చెట్టు ఉంది, ఒలివ చెట్టు ఆకులు ఉన్నాయి. అంటే అప్పుడు నోవాహు అనుకున్నాడంట, ఈ చెట్టు ఆకు తీసుకొచ్చింది కాబట్టి అయితే నీళ్లు భూమిని ఇంకిపోతున్నాయి, మనకు 6 నెలలు దొరుకుతుంది అని నోవాహు కూడా ఏమంటే కిటికీ తీసి చూశాడంట. దేవునికి స్తోత్రం. చూస్తే అప్పుడు ఆయన కొండ మీద వెళ్ళి ఆగిందంట ఆ ఓడ కదా. అంటే ఒలివ చెట్టుకున్న సారాంశం ఏంటి, ఒలివ చెట్టులో ఉన్న జీవం ఏంటి, ఒలివ చెట్టుకున్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే బైబిల్ చెప్తుందండి. ఆ ఒలివ మొక్కను పోల్చుకున్నాడు ఒక భక్తుడు. నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నమ్మిక ఇచ్చి ఉన్నాను. ఆ దేవుడే నాకు సహాయము, ఆ దేవుడే నాకు జీవము, ఆ దేవుని వలనే నాకు మేలు అని ఆ చెట్టు లాంటి నమ్మకము, విశ్వాసులో ఉండటము, ఏమంటే క్రైస్తవులో ఉండటము, దేవుని ప్రజల్లో ఉండటము, అది ఎంతైనా నీకు మేలే కదా. మేలు, ఎంతైనా మేలు. ఏమండి ఆ ఒలివ చెట్టుకే పోలుస్తున్నాడు పిల్లల్ని, ఆ ఒలివ చెట్టుకే పోలుస్తున్నాడు నిన్ను. ఏమండి మందిరములో నువ్వు ఒలివ చెట్టు కదా, ఇళ్లలో మీ పిల్లలు ఒలివ చెట్లు కదండి. అంటే దైవ కృప నీ పట్ల పని చేస్తుంది కాబట్టి ఆ పచ్చదనం ఎప్పుడు కలకల్లాడుతా నీ ఇంట్లో నిండా ఉంటుంది. నీ బిడ్డల్లో చూస్తున్నావు, నీలో కనబడుతుంది. ఈ పచ్చదనము ఎండిపోకుండా వాడిపోకుండా ఎప్పుడు కలకల్లాడుతూ ఉండే అవకాశమును దేవుడు పరలోకము నుండి కురిపిస్తూనే ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనము ఈ దినాలలో, ఈ కాలాలలో, లేక ఈ రోజులలో తప్పగా చెట్లాగా పచ్చగా ఉండాలి అంటే నువ్వు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించటమునే అలవాటు చేసుకుందాం. దేవుణ్ణి విడిచిపెట్టవద్దండి, దేవుణ్ణి మర్చిపోవద్దండి, దేవుణ్ణి కొంచెం దూరం చేయొద్దండి.
అలా చేయటం వలన చాలా చాలా ప్రమాదాలు ఉంటున్నాయి. రాబోయే కాలంలో ఇంకా మీ విశ్వాసం పెంచుకోవాలి, మీరు ఇంకా మీ భక్తిని పెంచుకోవాలా, ఇంకా మీ నమ్మకత్వాన్ని పెంచుకోవాలా, మీ దేవుని కొరకు మీరే పని చేసేవారిగా తయారవ్వాలా, మీ దేవుని కొరకు మీరే సాక్షులుగా నిలబడాలా, మీ దేవుని కొరకు మీరే ఎక్కడికి వెళ్ళినా సరే ఇదయ్యా నా దేవుడు చేశాడు అని చెప్పాలి. ఒక మాట ఏ ప్రాంతంలోనే ఉండొచ్చు, ఏ ప్రదేశంలోనే ఉండొచ్చు, మనుషుల మధ్యలోకి వెళ్ళేవారు కాబట్టి, మనుషులతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఒక్క మాట నా దేవుడిని నమ్ముకున్నందుకు నాకేమీ తక్కువ చేయలేదయ్యా అని చెప్పచ్చా? మనం చెప్పచ్చు ఏమా? చెప్పచ్చా? చెప్పండి. నేను నా దేవుడిని నమ్ముకున్నాను, ఆ నాటి నాటి వరకు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా నేను బ్రతకగలుగుతున్నాను. ఆ దేవుని దయ, ఆ దేవుని కృప నా పట్ల ఉంటుందని నువ్వు ఒక్క మాట అయినా చెప్పాలి ప్రజలకి. అప్పుడు ఆ విన్న వ్యక్తి అనుకుంటాడు, అరే ఈ అమ్మ దేవుని నమ్ముకోవటం వల్ల సుఖంగా బ్రతుకుతుందంట, మనమేంటి చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, అరే మనము కూడా ఆ ప్రభుని నమ్ముకోవాలనే ఆలోచన వారికి కూడా కలుగుతుంది, తప్పగా కలుగుతుందండి. మీరందరూ కానీ ఒక్కొక్క మనిషి వెళ్ళి చెప్తే ఉంటే వాళ్ళందరూ మారిపోతారు. కాకపోతే చెప్పడం జరగట్లేదు, కానీ వాళ్ళు మారాలంటే మనం చెప్పాలి, వారందరూ మార్పు చెందాలంటే మనం మాట్లాడాలి. అంటే నీ దేవుడు నీకు ఏం చేశాడో వారికి చూపించాలి. అప్పుడు దేవుని మనుషులుగా అందరూ తయారవటానికి అవకాశాలు ఉంటున్నాయి అని ఇదిగో వాక్యం ద్వారా చూస్తున్నాం. ఇప్పుడు ఒలివ చెట్టు కొంచెం 2 మాటలు విందాము. ఒలివ చెట్టు గురించి 2 మాటలు విందాం. ఇంకా చూడండి బాబు, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుతారా? ఏమని? మమ్మును వేలుమని ఒలివ చెట్టుని అడిగారంట. ఒలివ చెట్టు అంటుంది దేవుణ్ణి మానవులను దేని వలన నరులు సన్మానించెదరు మాని అండి. చూడండి ఒలివ చెట్టు యొక్క గుణం చూడండి అమ్మా, ఒలివ చెట్టు యొక్క లక్షణం చూడండి. ఆ చెట్టు మాట్లాడినట్లుగా రాసి ఉంది బైబిల్లో. చెట్టు మాట్లాడుతుందా? చెట్లు మాట్లాడతాయా? మాట్లాడు. అంటే చెట్టుని పోల్చబడ్డారు విశ్వాసి, ఒలివ చెట్టుని పోల్చబడ్డారు క్రైస్తవులు. ఒలివ చెట్టుకి విశ్వాసికి సంబంధం ఉంది. ఒలివ చెట్టు వాడిపోదు, ఒలివ చెట్టు కుళ్ళిపోదు అని ఆది కాండము ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ చెట్టు అంటుంది దేవుణ్ణి మానవులను సంతోషపరచాలని వచ్చాను తప్ప నేను మీ మీద అధికారిగా ఉండటానికి రాలేదు. ఉదాహరణకి ఆ మాట నేను మార్చుకున్నానే, మాట బాధపడకనే. ఉదాహరణకి నేనే ఉన్నాను. ఇప్పుడు దేవుని సేవ చేస్తూ మీ అందరికీ ఎలా ఉన్నానంటారు కదా? అంటే ఇలాగా, అంటే ఒలివ చెట్టు మందిరములో నాటబడిన ఒలివ చెట్టు చేసే పని చూడండి. 1 దేవునికి, 2 మానవులకు ఉపయోగపడుతుందంటే ఈ ఒలివ చెట్టు. అవును, మీకోసమే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను కదా. మీరు బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలని చేస్తున్నానా? మీరందరూ నాశనం పనులు చేస్తున్నానా? బాగుండాలనే కదా. అంటే అప్పుడు నేను ఎవరిని అనుకోవాలి? నేను ఒలివ. అలాగే మీరు కూడా దేవునికి ఇష్టమైన పిల్లలుగా, దేవుని చిత్తమును నెరవేర్చేవారిగా, దేవుని మహిమపరిచే బిడ్డలుగా, దేవుని ఎప్పుడు స్తుతించేవారే పచ్చని ఒలివ చెట్లు. పచ్చని ఒలివ చెట్లు అన్ని దేవునికి మహిమ తెస్తున్నారు. ఏమండి? లేక సమాజానికి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు చేసేది కూడా ఏముంటుంది? దేవునికి మహిమ తీసుకొస్తున్నారు, సమాజంలోకి వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నారు. అప్పుడు మీరు కూడా ఒలివ చెట్లు కదా, ఒలివ చెట్లే. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, మానవులకి మార్పు వస్తుంది. అందుకు నువ్వే పచ్చని ఒలివ చెట్టువు.
ఒలివ చెట్టు వాడిపోకుండా దేవుడు కృప కురిపిస్తున్నాడు. ఒలివ చెట్టు కుళ్ళిపోకుండా దేవుడు జీవను పంపిస్తున్నాడు. ఒలివ చెట్టు ఎప్పుడు కూడా కలకల్లాడుతూ పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఒలివ చెట్లు మన ఏరియాలో లేవు, కానీ అటు ఇస్రాయేల్ దేశాలుగా ఉన్నాయి, ఎక్కువ చూపిస్తున్నారు ఆ టీవీల్లో. ఆ చెట్లు చూస్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషం కలుగుతుంది. పురాతన కాలం నుంచి ఉన్నాయంట ఆ చెట్లు, ఎండిపోవట్లేదు, ఇరిగిపోవట్లేదు. ఆ చెట్లు బలంతో ఉన్నాయి. నేను టీవీలో కూడా చూసా. అంటే యాత్ర చేయడానికి వెళ్తున్నారు కదా, పాలస్తీనా అవన్నీ చూడటానికి వెళ్తున్నారు కదా, యెరూషలేము చూడటానికి కదా, వాళ్ళు టీవీలో చూపిస్తున్నారు. అవన్నీ నేను చూస్తున్నాను. దేవుని బిడ్డ, మనకి కూడా ఉంది ఆ ఆధిక్యత, ఆ అవకాశం మనకి ఉంది. మనము కూడా ఎక్కువగా దేవుని మీదే ఆనుకొని ఉండండి. లోకము కాదు మనకు కావలసినది. ఏమండి, లోక సంబంధమైన కాదు మనకు కావలసినది. మనకు కావలసింది దేవుడు. దేవుడు సృష్టించిన పరలోకములోకి వెళ్ళాలి. అప్పుడు దాకా పచ్చగా ఉండాలి భూమి మీద కదా. పరలోకం వెళ్ళిన దాకా మనం ఎలా ఉండాలి? భూమి మీద పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండాలంటే నువ్వు నేను ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలోనే ఎక్కువ గడపాలి. ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ సమయం తీసుకొని ప్రభువా నేను స్తుతిస్తున్నాను చెప్తూ ఉంటే ఆ దేవునికి సంతోషం కలుగుతుంది. ఆయనలో ఏదైనా కోపం ఉన్నా చల్లారిపెడతాను. నీ స్థుతుల వల్లనే దేవుడి కోపం చల్లారిపోతుంది. అప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు కావలసిన మేలు ఇస్తాడు. నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి సమస్తము సాధ్యమే కదండి. సాధ్యమే. ఏమండి, దేవుని నీ పట్ల ఏ కార్యాలు చేస్తాడో మనం చూడాలి. ఇప్పుడు ఈ ఒలివ చెట్టు చూసాం అనుకోండి, పచ్చని ఒలివ చెట్టు మందిరంలో నాటబడిందంటే నువ్వే నేనే అందరము, మనం అందరం కూడా పచ్చని చెట్లువే. దేవుని కృపలో ఉన్నాం కాబట్టి ఈ చెట్లకి ఇంకా ఏం కావాలి అంటాడు దేవుడు. 26వ అధ్యాయము యెషయా గ్రంథము 12వ వచనం కూడా చదవండి, ముగిద్దాం. 26వ అధ్యాయము. అయ్యా యెహోవా చెప్పండి, దేవునికి ఏమి స్థిరపరుస్తున్నాడు దేవుడు? సమాధానము. దేవుని వల్ల మనకు కలిగేది సమాధానం. ఇది ఏ మార్కెట్ దొరుకుతుందా? దొరకదు. ఎవరైనా మనుషులు ఇవ్వగలదా? ఇవ్వలేరు. కానీ సమాధానకర్త, సమాధానపరిచేవాడు ఏం చేశాడని చెబుతున్నారు భక్తులు. నీవు మాకు సమాధానమును స్థిరపరిచేతవు, నిజముగా నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తున్నావు. స్తోత్రం. మన పనులు ఎన్ని పనులండి? ఎన్ని పనులు చేయాలనుకుంటా ఉంటాం. దేవుడు అన్నిటినీ ఒకటి 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 మనకు మార్గము తెరుస్తున్నాడు దేవుడు. నీ ప్రయాణములో ఆటంకం లేకుండా చక్కని మార్గాలు చూపించి నడిపిస్తున్నాడు. మనుషులు కీడు చేస్తారేమో కానీ దేవుడు మేలే చేస్తాడు. మనుషులు నష్టపడతారేమో కానీ దేవుడు మనకు మేలే చేస్తూ ఉంటాడు. అందుకే మనుషుల మీద ఆధారపడొద్దు అన్నాడు దేవుడు. ఏమండి, ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో యోసేపు అన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకు 12 మంది అన్నదమ్ములు, 11 మంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. కానీ మనుషుల మీద ఆధారపడ్డా? లేదు. దేవుని మీద ఆధారపడి ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. దేవుడు ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించడం ఉందా? సమాధానపరచడం ఉందా? అక్కడ గొడవలు ఉన్నాయి ఆయనకి? లేవు. ఇక్కడైతే గొడవలే. ఎక్కడ? కానా దేశంలో యోసేపు గాని ఉంటే అన్ని గొడవలే. అప్పటికే గొడవలు పెడుతున్నారు అన్నదమ్ములు. ఆయన మీద పగ పెంచేసుకున్నారు, ఆయన చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆడికి తినడానికి కూడా తిండి లేకుండా చేశారు. ఏమండి, ఆయన వ్యాపారానికి అడ్డుపడిపోతున్నారు. ఏమి పనులు చేయనిట్లేదు ఆయన్ని. ఇంకా వీళ్ళతో ఉంటే నాకు కూడి కాదు అనుకున్నాడు యోసేపు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు మౌనంగా. అక్కడ దేవుడు అతను ఏం చేశాడు బాబు? స్థిరపరిచాడు, ఆశీర్వదించాడు. ఆ దేశంలో యోసేపే గొప్ప రాజు, గొప్ప రాజు అన్నారు. అంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత యోసేపుకి సమాధానం వచ్చింది.
కదా. ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాతే ఏమండి యోసేపు ఆశీర్వదించబడ్డాడు. ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాతే యోసేపు అనేకులకు ఆహారము పెట్టాడు. ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాతే యోసేపు గొప్పవాడయ్యాడు కదా. యోసేపు గురించి దేవుడు ఎన్ని పనులు సఫలం చేశాడండి. ఆయనకి ఏ పని చేస్తే ఆ పని ఏమవుతుందంట, సఫలం అయిపోతుందంట. ఒకసారి ఆ వాక్యం చూడండి, ఆదికాండం 39 అధ్యాయం చూడండి బాబు. ఆదికాండం 39 అధ్యాయం 3వ వచనం చదవండి త్వరగా. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు గనుక దేవునికి స్తోత్రం. ఏమైందమ్మా? యోసేపు చేతిలో ఏమవుతుందంట, సఫలమైపోతున్నాడు. ఏ పని చేస్తే ఆ పని సఫలమైపోతున్నాడండి. ఎంత విచిత్రం చూడండి. యోసేపు ఒక్కడే కదా ఐగుప్తు దేశంలో యేసును నమ్ముకున్నవాడు. ఆ ఊర్లో ఎవరు ఉన్నారు అప్పటికి? ఎవరు లేరు. యోసేపు ఒక్కడేనండి ఐగుప్తు దేశంలో దేవుణ్ణి నమ్ముకున్నవాడు. మిగతా వాళ్ళందరూ అన్యులు అయినప్పటికీ కూడా వారు మధ్యలో ఒలీవ చెట్లాగా పచ్చదనము కలిగి ఉన్నాడా లేదా యోసేపు? ఉన్నాడు. ఏమండి? అలాగే మన చుట్టూ కూడా మన గ్రామంలో కూడా అన్యులు ఉన్నారా? ఉన్నారు. వారి మధ్యలో నువ్వు ఎలా ఉండాలా? పచ్చని ఒలీవ చెట్లాగా. పచ్చని ఒలీవ చెట్లాగా ఉండటం అంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడమే. నువ్వు చెట్టువేం కాదు, కానీ దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. విశ్వాసులను పోల్చి మాట్లాడుతున్నాడు. మీరు ఒలీవ చెట్లు పచ్చదంగా ఉంటారు, వాడిపోరు, ఎండిపోరు, ఆకులు రాలిపోవు, కాయలు పడిపోవు, ఎప్పుడు కలకల్లాడుతా నిగనలాడుతా చూసేవారికి ఆకర్షించేవారిగా మిమ్మల్ని నేను చేస్తున్నానన్నట్లుగా ఐగుప్తులో యోసేపును దేవుడు ఆ విధముగా ఆశీర్వదించాడండి. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా మన ఈ గ్రామంలో, మన ఈ వాడరేవు ప్రాంతంలో మనల్ని కూడా ఆశీర్వదించలేదంటారా? ఎన్ని మేలు చేశాడు మనకి దేవుడు, ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. మనకి ఒక చక్కటి అవకాశాలు ఇచ్చాడా వాడరేవు గ్రామంలో, ఒక చక్కటి నివాసాలు ఇచ్చాడా వాడరేవు గ్రామంలో, ఒక చక్కటి వ్యాపారాలు ఇచ్చాడా వాడరేవు గ్రామంలో? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. మనం ఇంకా ఎక్కువ స్తుతిద్దాం, ఇంకా ఎక్కువగా దేవుని ఆరాధిద్దాం, ఇంకా ఎక్కువగా దేవుని కొరకే నిలబడదాం, దేవుని మహిమ కొరకే పని చేద్దాం. ప్రభువైన దేవుడు ఈ మాటల ద్వారా, ఈ వాక్యాల ద్వారాగా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పగలవారు ఎవరైనా ఉంటే రండి, చెప్పండి వచ్చి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. కూడువలసిన సంఘస్థ అందరికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు దేవుడు